హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ లేచి బయటంతా కూడా చెత్తనూడ్చేసానండి. చెత్తనూడ్చుకొని ముగ్గులు పెట్టేసేసుకొని మనకి ఇంట్లో ఉన్న పనంతా చేసుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. నేనైతే ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించాక అయితే అప్పుడు నేను స్నానం చేసుకొని పూజ అయితే చేసుకుంటానండి. ఫస్టే అనుకోండి మనకైతే మంచిగా చేసుకున్నంత ఇదే అనిపించదు అనమాట, ఎందుకంటే హడావిడి అయిపోతుంది. అందుకని నేను ఫస్ట్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాక తర్వాత అయితే నేను దేవుడు పూజ చేసుకుంటాకైతే వెళ్తానన్నమాట. ఇలా ఫోటోల నిండా పువ్వులు పెట్టుకొని నిండుగా అలంకారం చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇంక నేనైతే ముందు రోజే అంటే బుధవారం రోజే పువ్వులు అవి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా శుక్రవారంకి కూడా కావాల్సినవి మల్లెపూలు అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా చామంతి పూలు, విరజాజులు, మల్లెపూలు అయితే తీసుకొచ్చాను. ఇంకా విరజాజుల దండ అయితే శ్రీనివాస కళ్యాణం ఫోటోకి వేశాను. ఇంకా మల్లెపూల దండ అయితే నేను వినాయకుల వారికి అయితే వేసుకున్నానండి. వినాయకుల వారికి కంపల్సరీ కూడా మల్లెపూల దండ అసలు మానట్లేదు. ఎందుకోనండి, నాకైతే ఆయనకి తీసుకొచ్చి వేయాలనిపిస్తుంది. నేనైతే వేస్తున్నాను. ఏమో అది దేనికో అంటే ఇప్పుడు ఆయన నా చేతితో వేయించుకోవాలని వేయించుకుంటున్నారో లేకపోతే నేనే తీసుకొచ్చి వేస్తున్నాను నాకైతే తెలియదు. కానండి నేను పూజ చేసుకున్న ప్రతిరోజు కూడా కంపల్సరీ కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే మొన్న పిల్లలకి బట్టలు తీసుకుంటా బయటకు వెళ్ళాను కదండి, అప్పుడైతే వెండి గ్లాస్ తెచ్చుకున్నాను. అంటే ఎప్పటి నుంచో అన్నీ తీసుకున్నాను కానీ వెండి గ్లాస్ అయితే మర్చిపోతున్నానండి. వెండి గ్లాసులో సోమవారి దగ్గర పాలు పెడితే గోరువెచ్చిన పాలు చాలా మంచిదంట. ఈ విషయం నాకు చాలామంది చెప్పారు, మా అమ్మగారు కూడా చెప్పారు. ఇంకా అందుకని ఆ గ్లాస్ అయితే తీసుకొచ్చుకున్నాను. వెండి గ్లాసులో పాలు అయితే వేసేసి పెట్టానండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ అయితే లైక్ చేయండి.